నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే కాలచక్ర గమనంలో ద్వాదశ రాశుల స్థితిగతులను బట్టి ప్రతి ఒక్కరి జాతకం ఆధారపడి ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా కూడా కొన్ని గ్రహాలు శుభంగా, మరికొన్ని గ్రహాలు అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. ఆయా సందర్భాలలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, అలాగే ఏ దైవారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ పదార్థాలు దానం చేయాలి తదితర అంశాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ రోజున విషువత్తు దినము అంటాం. ఎందుకంటే ఈ మార్చ్ ఈక్వినాక్స్, వెర్నల్ ఈక్వినాక్స్, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని పిలుస్తాం. అంటే సంవత్సర ఆరంభం, అంటే ఋతుచక్రం ప్రారంభమవుతుంది. ఇది ఆదివారం రావటం, సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడు మీనరాశిలో ఉండటం, అలాగే బుధుడు కూడా మీనరాశిలోనే ఉండటం, సూర్యోదయం అవ్వటం. ఈ సూర్యోదయ చక్రంలో సూర్య బుధ గ్రహాలు ఈక్వినాక్స్ డే నాడు ఉండటం వల్ల అద్భుతమైనటువంటి శుభయోగం వస్తుంది. అలాగే ఇక్కడ ద్వాదశంలో కేతు శుక్రుడు ఉన్నారు, పంచమంలో చంద్రుడు, ఎప్పట్లాగానే గురు రాహువులు సింహరాశిలో, అలాగే శని కుజగ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. లగ్నాతు భాగ్య కోణంలో ఉండటం వల్ల కుజుడు శని కూడా అనుకూలంగా పనిచేసేటటువంటి వాతావరణం గోచరిస్తోంది. మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. పంచమస్థ బృహస్పతి యోగంతో పాటుగా లాభంలో ఉన్నటువంటి శుక్ర కేతువుల యోగం, స్థానచలనం సూచితమవుతోంది, గృహయోగం ఉంది. ప్రయత్నం బాగా చేస్తే తప్ప ఆర్థిక స్థితి మెరుగుపడదు, అంటే ప్రయత్నం చేస్తే మెరుగుపడుతుంది. లాభగ్రహాలు ఎప్పుడు యోగిస్తాయి అంటే ప్రయత్నపూర్వకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు. అలాగే దైవబలం రక్షిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. అనుకున్న పనులు మొత్తం మీద పూర్తి చేస్తారు. ఒక శుభవార్త వింటారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రయాణ లాభం ఉన్నది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మేషరాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన చేసిన, శివస్తోత్రాలు చేసిన ధైర్యం పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పరమేశ్వరుడి సందర్శనం తప్పనిసరిగా చేయాలి. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా ద్వాదశంలో రవి బుధులు, చతుర్థంలో చంద్రుడు, అలాగే అష్టమంలో కుజశనులు, పంచమంలో రాహువు. ఈ అష్టమంలో కుజశనులు ఎంతమాత్రమూ అనుకూలం కాదు. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి కందులు దానం చేసుకునే అవకాశం ఉంటే చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? విశేషమైన ధనలాభంతో వారం ప్రారంభమవుతుంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవిబుధులు. లాభంలో గ్రహం ఉన్నదంటే చాలమ్మా, ఎన్ని దోషాలున్నా ఆ లాభంలో ఉన్న గ్రహం ముందుగా యోగిస్తుంది. అలాగే అష్టమంలో గ్రహం ఉన్నదా, లాభాలతో పాటు శుభాలతో పాటు ఇబ్బంది కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా అష్టమంలో గ్రహాలు ఏం లేవు. అలాగే లాభంలో రవిబుధులు, తృతీయంలో చంద్రుడు, దశమంలో కేతువు. విశేష ధనలాభం ఉంది. చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రుల అండదండలతో ఒక ముఖ్యమైన పనిని చేపడతారు. విఘ్నాలు ఎదురైనా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. మీ మంచితనం, మీ మాట మీకు గౌరవాన్ని తెస్తాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఒక్కోసారి అదుపు తప్పే సూచన కూడా కనపడుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. శుభవార్తలు వింటారు. ఆపదలు ఎదురైనా సమర్థవంతంగా దైవబలంతో ముందుకు సాగుతారు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మి ధ్యానం సర్వదా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దేవాలయంలో కానీ మనసులో కానీ మహాలక్ష్మి సందర్శనం చక్కగా కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. సప్తమంలో కుజశనులు, చతుర్థంలో గురు రాహువులు, దశమంలో శుక్రుడు. ప్రతివారం గ్రహదానాలు చేయలేం కాబట్టి దోషస్థానంలో ఉన్నటువంటి గ్రహాలకి ధ్యానం చేసుకుంటే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం సూచనలు ఉన్నాయా అండి? 5 గ్రహాలు యోగిస్తున్నాయి, అదే విధంగా ఉంది. మీరు ఏదైతే కోరుతున్నారో అవి కనపడుతున్నాయి ఇక్కడ. ప్రధానంగా దశమంలో రవి, అలాగే కుజుడు షష్ఠంలో, శని కూడా షష్ఠంలోనే ఉండటం, భాగ్యంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. పెద్దల నుండి అభినందనలు లభిస్తాయి. చేస్తున్న పనిలో గుర్తింపు వస్తుంది. ధనలాభం ఉంది. అదృష్ట మార్గంలో పయనించి మంచి భవిష్యత్తును సాధిస్తారు. నలుగురికి మేలు చేసే పనులు చేపడతారు. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. ఎవరి మాటలు పట్టించుకోరాదు. ధైర్యంతో వ్యవహరించి ఒక విషయంలో పేరు తెచ్చుకుంటారు. ప్రశాంతమైన జీవనం ఉంది. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. అన్ని విధాల శ్రేయోదాయకంగా ముందుకెళ్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్నట్టయితే ప్రశాంతత పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదేవత సందర్శనం చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా చంద్రుడు ధనస్థానంలో, దశమంలో బుధుడు, 3వ రాశిలో గురువు, అలాగే 9లో కేతువు. ఈ భాగ్యకేతువు కొంత విఘ్నానికి సంకేతంగా భాషలుతోంది. గణపతి ప్రార్థన చేస్తే బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయం వరుస్తుంది. ప్రధానంగా విజయం రావాలంటే ఇక్కడ గురుబలం ఉండాలి. వీరికి గురుబలం ఉన్నది. ధనస్థానంలో వాక్కు రాశిలో గురుబలం ఉన్నది. అలాగే జన్మస్థ చంద్రుడు, అలాగే అష్టమంలో శుక్రుడు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని అధిగమిస్తే విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో చేసిన పనే మరలా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే సమన్వయంతో ముందుకు సాగితే అపోహలు దూరం అవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు ఏవి కూడా ఇప్పుడు తొందరపడి తీసుకోకూడదు. ఆగడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితులు వస్తే పెద్దల్ని కలిసి సంప్రదించి వారి సూచనలతో ముందుకెళ్ళటం మంచిది. కలహాలకు కాలు దువ్వేవారు ఉన్నారు. మన ప్రమేయం లేకపోయినా కూడా మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాగే ప్రశాంతంగా వ్యవహరిస్తే శత్రుబాధలు తొలుగుతాయి. మనోబలం పెరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆత్మశక్తి కోసమే ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యుడిని సందర్శించిన, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చినా సరిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా భాగ్యంలో రవి బుధులు, పంచమంలో కుజశనులు, అలాగే 2లో రాహువు, 8లో కేతువు. ఈ అష్టమ కేతువు కొంచెం ఇబ్బంది అండి. ప్రయాణాల్లో వాటిల్లో విఘ్నాలు ఇవ్వవచ్చు. కాబట్టి గరికి తీసుకెళ్ళి గణపతికి పెట్టి నమస్కారం చేస్తే ఆ అష్టమ కేతు దోషం తొలగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? అలాగే కనపడుతున్నాయి. ఎందుకంటే గ్రహాలన్నీ వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. అంటే మనకు అనుకూల స్థానంలో గ్రహం ఉన్నప్పుడు శుభ ఫలితం. అనుకూలం కాని రాశుల్లో గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అవేం చేయలేవు. అవి ఏవి చేయకుండా ఉండటమే మనకు దోషం. పట్టించుకోకుండా ఉండటం. 9 గ్రహాలు దోషంలో ఉన్నాయి. గత వారంలాగానే అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి. పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. ఒకటి చేయకపోతే ఇంకోటి జరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం. ఇదంతా మానసిక స్థితి. మనస్సు ధైర్యంగా ఉంటే మన ఎవరు మోసం చేయలేరు. మోసం చేసేవారు అన్నారు. ఎవరికైనా సరే నమ్మి మనం కనుక డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉపద్రవాలని
నివారించవచ్చు. ఆధ్యాత్మికంగా గొప్ప శుభకాలం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఏ దేవతనైనా సరే సందర్శించి ఆ తర్వాత ఆ దేవాలయంలో ఉన్నటువంటి గ్రహ మండపం దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహ మండపం చుట్టూ చక్కగా 3 సార్లు ప్రదక్షిణం చేయండి, దోషాలన్నీ పోతాయి. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మూకుమ్ముడిగా గ్రహాలన్నీ దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి సాయిబాబా వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రంలో ఒక కొబ్బరికాయ ఈ నవగ్రహాల పేరు చెప్పి నమస్కారం చేసుకొని దాంట్లో వేయండి, మీకున్నటువంటి చెడంతా తొలగిపోతుంది. కన్యారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? అవును, అలాగే ఉంది, సూచన ఉంది. ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో చంద్రుడు, తృతీయంలో కుజుడు, శని, అలాగే 6లో కేతువు. ఈ షష్ఠకేతువు ఆధ్యాత్మికంగా విజయాలను ఇస్తాడు. అసలు ఆధ్యాత్మిక శక్తి మనిషికి ఉన్నంతకాలం కూడా వాళ్ళకి జరగబోయేది ముందుగా మనసుకు తడుతుంది. తద్వారా వాళ్ళు మంచి భవిష్యత్తుని నిర్మించుకోవచ్చు. చైతన్యవంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార లాభం ఉంది, భూలాభం కూడా ఉంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం ఉంది. లక్ష్యంపై దృష్టి పెట్టి పనిచేసి విజయం సాధిస్తారు. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది, వెంటనే పరిష్కారము లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీదేవిని ధ్యానించడం ద్వారాగా అదృష్టం పడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ధనవృద్ధి జరిగే విధంగా ఈ వారంలో కన్యారాశి వారు లక్ష్మీ సందర్శనం చేయాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా సప్తమంలో రవి బుధులు, ద్వాదశంలో గురు రాహువులు, షష్ఠంలో శుక్రుడు. 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కొద్దిగా సంపదకి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి శుక్రుడికి సంబంధించిన దానం చేస్తే మంచిది. తులారాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. అదృష్టం వరిస్తుంది, ఘటం కంటే బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినా త్వరగా పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. కారణం ఇక్కడ పంచమంలో శుక్రుడు, అలాగే లాభంలో గురు రాహువులు, దశమంలో చంద్రుడు, షష్ఠంలో రవి బుధులు. ఇందువల్ల విశేషమైన యోగాలు ఉన్నాయి. అధికార లాభం ఉంది. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. ప్రశంసలున్నాయి. కీర్తి పెరుగుతుంది. దాన గుణంతో ధర్మ మార్గంలో పయనిస్తారు. అలాగే మీ జీవితం చక్కగా ఉన్నది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అద్భుతమైన శుభాలు ఉన్నాయి కాబట్టి ఈ యోగాల్ని ప్రసాదించే దైవం పరమేశ్వరుడు. శివారాధన చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మంగళకరుడైనటువంటి మహాదేవుడి సందర్శనం శ్రేయోదాయకం. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 3 గ్రహాలు దోషంలో ఉన్నాయి. కుజ, శని, కేతువు. ఇందులో కేతు ప్రార్థన చేసుకున్నట్టయితే మంచిది. వృశ్చిక రాశి వారికి కార్యసిద్ధి సూచనలు ఉన్నాయండి? ఇక్కడ కొద్దిగా ఆటంకాలు సూచితమవుతున్నాయి. 2 గ్రహాలే యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏలినాడు శని బాధిస్తోంది. 4లో శుక్రుడు, దశమంలో రాహువు. ఒత్తిడిని జయిస్తారు ఈ రాహుబలం చేత. అలాగే చేపట్టే పనుల్లో ఆటంకాలను సమర్థవంతంగా శుక్రబలంతో అధిగమిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలం. అలాగే వ్యయభారం పెరుగుతోంది. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం లభిస్తుంది. గృహయోగం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికంగా దైవబలం లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనంతో ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగుతారు. అన్ని విధాలా అనుకూలంగా ఉండాలి అంటే దైవ ప్రార్థన తప్పనిసరి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని శ్లోకం, కుజ శ్లోకం. ప్రధానంగా శని శ్లోకం చదివితే మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శని ప్రీతిగా వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. రవి, బుధ, చంద్ర, కుజ, శని, గురు, కేతువు. ఈ గ్రహ శ్లోకాలను చదువుకుంటే దాన ఫలం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? శుభయోగం ఉంది కాబట్టి శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి.
ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 4వ రాశిలో బుధుడు, 9వ రాశిలో గురువు, తృతీయంలో శుక్రకేతువులు. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. తెలివిగా వ్యవహరిస్తే ఆపదలు దరిచేరవు. మిత్రుల సూచనలతో పనులు పూర్తి చేస్తారు. చంచల స్వభావం రాకుండా జాగ్రత్త పడాలి. నిదానంగా మాట్లాడటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అవగాహనతో అపార్థాలు తొలగుతాయి. చిన్న చిన్న విషయాలు మినహా అంతా చాలా చక్కగా ఉంది, బాగుంది. అలాగే కుటుంబ సభ్యులకు మంచి కాలం. వారం మధ్యంలో శుభవార్త వింటారు. విమర్శించే స్వభావం గల వారిని దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే వారితో మాట్లాడేటప్పుడు మితంగా మాట్లాడటం వల్ల మనస్సు కలత చెందకుండా ఉంటుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి స్తుతి చేసుకుంటే మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? కలియుగ నాయకుడైనటువంటి జగత్ప్రభువు అల్మేర్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా సందర్శిస్తే ఆపదలు తొలగటమే కాకుండా ఐశ్వర్యం కూడా పడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 5 గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి. రవి, చంద్ర, కుజ, శని, రాహువు. భాగ్యంలో ఉన్నటువంటి రాహువు ఎంతైనా ధన సంబంధమైనటువంటి ఆటంకాలు కలిగించే సూచన ఉంది. కాబట్టి రాహువు సంబంధించినటువంటి దానం చేయండి, మినువులు లేదా ధ్యానం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో ధనలాభ సూచనలు ఉన్నాయండి? అనుకూలంగానే ఉంది. 5 గ్రహాల సహాయాన్ని అందిస్తున్నాయి. ప్రధానంగా రవి, చంద్ర, కుజ, శని, శుక్రుడు. అద్భుతమైన శుభకాలం ఇది. విశేష ఐశ్వర్యం లభిస్తుంది. చైతన్యవంతంగా పనిచేసి విజయాన్ని పొందుతారు. అందరూ మెచ్చుకునే విధంగా మీరు పనిచేస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. బంధుమిత్రుల సహాయం ఉన్నది. ప్రయత్న లాభం లేకుండా చూసుకుంటే చాలు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలతో కాలం గడుస్తుంది. సంతోషంగా ఉన్నది. నూతన వస్తువుల్ని సేకరిస్తారు. మాటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ విష్ణు ఆరాధన ఆనందానికి సంకేతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహావిష్ణు దేవాలయాలకు వెళ్ళి విష్ణు సందర్శనం కనుక చేసినట్లయితే సంతోషం రెట్టింపు అవుతుంది. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4 గ్రహాల దోషంలో ఉన్నాయి. బుధ, గురు, రాహు, కేతువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దర్శనం లేదా ధ్యానం, కొన్ని పుష్పాలు తీసుకెళ్ళి పూజ ఏది చేసినా కూడా దాన ఫలం వస్తుంది. కుంభరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉంది. ఎందుకంటే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా చంద్ర, బుధ, గురు, శుక్రుడు. ఇందులో ప్రథమ స్థానంలో శుక్రుడు, అలాగే సప్తమ స్థానంలో గురుగ్రహము సహకరిస్తున్నాయి. ధనలాభంతో ఐశ్వర్యవంతులవుతారు. మంచి ఆలోచన విధానంతో పనిచేసి అధికారుల మెప్పును పొందుతారు. అలాగే సమర్థవంతంగా వ్యవహరించి ఒక పనిలో విజయం సాధిస్తారు. అవమానకర సంఘటనలు కూడా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విఘ్నాలు తొలగుతాయి. శుభప్రదమైన గౌరవప్రదమైన జీవితం ఉంది. కుటుంబ పెద్దల సూచనలు అవసరమవుతాయి. ఉన్నత స్థితికి చేరడానికి ఇది సరైన కాలం. దైవబలం ఉన్నది. అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తే మానవ ప్రయత్నం ఆలోచన విధానపూర్వకంగా ముందుకు సాగితే అద్భుతమైనటువంటి అదృష్టం పడుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయంలో సాహసము, ధైర్యము, ఉత్సాహము, చైతన్యం కావాలి. కాబట్టి వీటికై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్తుతి చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆయన షణ్ముఖుడు. మనకి ఒక ముఖం ఉంటే ఆయనకి 6 ముఖాలు ఉన్నాయి. కాబట్టి ఆ 6 ముఖాల దేవుణ్ణి దర్శించడం ఉత్తమం. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాల వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. రవి, కుజ, శని, రాహు, కేతువు. ఇందులో కేతు ప్రభావం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. సప్తమంలో రాహువు. అపవాదాలు రాకుండా ఉండాలి అంటే, అపార్థాలు తొలగాలంటే ఈ రాహుకేతుల్ని ధ్యానించండి, లేదా ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు చేసుకుంటే మంచిది. శేఖర్ మంచి గారు, మీనరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? గత వారంలాగానే ఉన్నాయి. ఒక గ్రహమే యోగిస్తోంది. 6వ స్థానంలో రాహువు. ధర్మ మార్గంలో ఆలోచించాలి. మనోబలంతో ముందుకు సాగాలి.
ప్రతి విషయాన్ని లోతుగా చూడకూడదు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళికలతో విజయం లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. నమ్మి ధనం ఎవరికి ఇవ్వకండి. అప్పుల భారం పెరగకుండా జాగ్రత్త పడండి. అలాగే మొహమాటంతో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. కార్యసిద్ధి వారం మధ్యంలో ఉంది. ఆత్మీయుల సూచనలతో మేలు జరుగుతుంది. నిరుత్సాహంతో పనిచేయొద్దు. అలాగే చైతన్యవంతంగా ముందుకు సాగాలి. అదృష్ట యోగం దగ్గరలోనే ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఫలించాలంటే శివ ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లింగస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి అభిషేక రూపంలో అర్చన చేయటం అత్యంత ఆవశ్యకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? గ్రహదోషం ఎక్కువగా ఉంది కాబట్టి నవధాన్యం తీసుకువెళ్ళి అగ్నిలో సమర్పించి ఆదిత్యాదిచ సోమాయ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా స్తుతి చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు అవి ప్రశ్నించే శుభ ఫలితాల గురించి సుశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, ద్వాదశ రాశుల ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పరిహార మార్గాల్ని పాటించి దైవకృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.